కృష్ణలంక సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్ కేసులో ఎట్టకేలకు పోలీసులు దిగొచ్చారు. క్రాంతికుమార్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన 48 గంటల్లోనే పోలీసుల్లో కదలిక వచ్చింది. క్రాంతికుమార్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు విజయవాడ నార్త్ ఏసీపీ. ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపనున్నారు. క్రాంతికుమార్ తండ్రి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తన కొడుకు ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అని క్రాంతికుమార్ తండ్రి వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, నేషనల్ ఎస్సీ కమిషన్లకు ఇప్పటికే ఫిర్యాదులు చేశామన్నారు. సీఐ నాగరాజు ఇతర సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి అని డిమాండ్ చేశారు. కేసును త్వరగా దర్యాప్తు చేయాలి అని, లేకపోతే మళ్లీ పోరాటాలు చేస్తాము అని హెచ్చరించారు పేరుపోగు వెంకటేశ్వరరావు. ఏసీపీ సత్యానందం గారు నా కంప్లైంట్ని తీసుకొని హత్యానేరం కింద ఈరోజు మా అబ్బాయి సెల్ఫ్ వీడియో ఏదైతే ఉందో అది ఆ ఫోన్ పూర్తిగా తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి సమయాన్ని ఆ రోజుని ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకొని సీల్ వేశారు. ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తామని చెప్పారు. కాబట్టి ఈ కేసుని ఈరోజు మేము పూర్తిగా ఇక్కడ కట్టినట్లుగా మేము భావిస్తున్నాము. అట్లాగే ఎస్సీ, ఎస్టీ యాక్ట్కి సంబంధించి దాన్ని కూడా జతపరచాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎస్సీ కమిషన్ మరి చైర్మన్ జవహర్ గారికి, అట్లనే నేషనల్ కమిషన్ కూడా మేము పంపటం అనేది జరిగింది. అవి రెండింటిని కూడా సిపి గారి దృష్టిలో పెట్టుకొని సిఐ నాగరాజు పైన, వారి సిబ్బంది పైన ఎస్సీ, ఎస్టీ యాక్ట్ కట్టాలని, ఈ కేసును కూడా త్వరితగతంగా మరి స్పీడ్ చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లా చేయని ఎడల మేము మళ్ళీ పోరాటాలకి దిగే పరిస్థితి వస్తుంది. అది రాకుండానే చేయాలని మేము కోరుతా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.